సచివాలయంలో నకిలీ పోలీస్ అరెస్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్లో సీఎం కలిసే అవకాశం అంటూ మోసం. నిందితుడిని అంబర్పేట్ రామంతపూర్ రోడ్ వాసవి నగర్ ప్రాంతానికి చెందిన తడూరి రవి అలియాస్ చరణ్ యాదవ్ అలియాస్ నిఖిల్ యాదవ్ గా పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా ఇతను ఒక హోటల్ కార్మికుడు. అయితే 2018లో గోషామాల్ క్యాంటీన్లో పనిచేసే రవికి పోలీసుల పట్ల, వారి అధికారం పట్ల విపరీతమైన ఆకర్షణ ఏర్పడింది. అయితే ఆ పిచ్చి ఇటీవల అంబర్పేట్లో ఏకంగా పోలీస్ కిట్ను కొనుగోలు చేశారు. తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీస్ అరెస్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్లో సీఎం కలిసే అవకాశం అంటూ హైదరాబాద్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారి భద్రతా సిబ్బందిలో భాగమని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ పోలీస్ సందర్శకులను సంప్రదించి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే ముఖ్యమంత్రిని కలిసేలా చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తాను పోలీస్ కానిస్టేబుల్ అని తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను మభ్యపెట్టినందుకు కేసు నమోదు చేశారు. ఈ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు. 2026 ఏప్రిల్ 6 సాయంత్రం అతడు పూర్తి పోలీస్ యూనిఫామ్ లో తెలంగాణ సచివాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. అయితే ఇటీవల అంబర్పేట్లో ఒక పోలీస్ కిట్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోలీస్గా నటిస్తూ నకిలీ గుర్తింపు సృష్టించాడు. ఈ నిందితుడిని ఏప్రిల్ 29న అరెస్ట్ చేశారు. సెక్షన్ 204, 205, 319, 318 మరియు 353 కింద చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Time 24/7. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.